మెల్బోర్న్లో జరుగుతున్న 4వ టెస్టులో భారత్ జట్టు ఊహించిన విధంగా పుంజుకుంది. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, సుందర్ ఇద్దరూ కలిసి అతి సుందరమైన బ్యాటింగ్తో అదరగొట్టి ఆస్ట్రేలియాకు విసుగు తెప్పించి, దడ పుట్టించి టీమిండియాకు కొత్త ఊపిరి పోసి ఫాలో ఆన్ గండ నుండి తప్పించారు. ఇక ఈ మ్యాచ్లో మొట్టమొదటి టెస్ట్ సెంచరీ సాధించిన నితీష్ రెడ్డి సూపర్ హీరోగా మారిపోయాడు. అతడిపై మాజీ క్రికెటర్లు, దిగ్గజ క్రికెటర్లు, విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే క్రమంలో నితీష్ కుమార్ రెడ్డి కోసం క్రికెట్ దిగ్గజాలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. రవిశాస్త్రి మాట్లాడుతూ, నితీష్ చేసిన ఈ సెంచరీ చాలా ప్రత్యేకమైనది. కేవలం అతడి తండ్రికి మాత్రమే కాదు, ప్రతి భారతీయ అభిమాని కళ్లల్లో నీళ్లు తిరిగే క్షణమిది. ఆసీస్ గడ్డపై ఇంత ప్రతికూల పరిస్థితుల్లో సెంచరీ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే నితీష్ చేసిన సెంచరీకి చాలా విలువ ఉంది అని కన్నీరు పెట్టుకున్నాడు. సచిన్ టెండూల్కర్ ఏమన్నాడంటే, నితీష్ రెడ్డి ఎంతో కాలం గుర్తుంచుకునే విధంగా బ్యాటింగ్ చేశాడు. అతను ఆడిన మొదటి టెస్ట్ నుండి నన్ను ఆకట్టుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా విపరీతమైన ఒత్తిడి పరిస్థితుల్లో ఎంతో ప్రశాంతతతో బ్యాటింగ్ చేస్తున్న తీరు అద్భుతం. ఈరోజు అతని సిరీస్లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఒక మెట్టు ఎక్కేశాడు. అతడికి సుందర్ కూడా మంచి సహకారాన్ని అందించాడు అని సచిన్ చెప్పుకొచ్చాడు. గవాస్కర్ మాట్లాడుతూ, అసలైన ఫైర్తో బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో నితీష్ కళ్లకు కట్టినట్లు చూపించాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం అంత ఈజీనా అని అనిపించింది. అంతలా నితీష్ తన బ్యాటింగ్తో మైమరిపించాడు. ఆసీస్ పిచ్లపై నితీష్ బ్యాటింగ్ అద్భుతం. అతడిలో గొప్ప క్రికెటర్ ఉన్నాడు. ఇది ఆరంభ సెంచరీ మాత్రమే. అతడి నుండి మనం ఎన్నో సెంచరీలు చూడబోతున్నామని నాకు అనిపిస్తోంది అని చెబుతూ లేచి నిలబడి నితీష్ రెడ్డి చేసిన సెంచరీకే చప్పట్లు కొట్టాడు. పాంటింగ్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియా టీమిండియాను త్వరగా ఆలౌట్ చేస్తుందేమో అని అనుకుంటే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సుందర్, నితీష్ రెడ్డి అద్భుతంగా ఆడారు. వీరిద్దరు ఇంత గొప్పగా ఆడతారు అని ఎవరూ ఊహించి ఉండరు. ముఖ్యంగా ఇంత ప్రెజర్ సిచ్యువేషన్లో నితీష్ రెడ్డి సెంచరీ చేయడం నన్ను ఆకట్టుకుంది. అతడిలో గొప్ప బ్యాటర్ ఉన్నాడు. టీమిండియాను ఈ మ్యాచ్లో తిరిగి వచ్చింది అంటే అందుకు కారణం నితీష్ రెడ్డి, సుందర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని పాంటింగ్ పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.